ప్రార్థన అంటే మన అవసరాలు అడగటమే కాదు. ప్రార్థన అంటే మన అవసరాలు అడగడమే కాదు. తిమోతి పత్రిక చూడండి, ఒకసారి అర్థమవుతుంది అది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. దేవునికి నేను ప్రతిదినం ప్రార్థన చేయాలంటే ఎన్ని అంశాలు ఉన్నాయి? అందులో 4 అంశాలు ఉన్నాయి. ప్రార్థన చేయడం అంటే మన కోసం, విజ్ఞాపన చేయడం అంటే ఇతరుల కోసం, యాచన చేయడం అంటే భిక్షమెత్తుకున్నట్టుగా ప్రభు దగ్గర అడగడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే దేవుడు మన ఎడల జరిగించిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞత